పార్వతీపురం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ వ్యాపార సంస్థ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను ఎమ్మెల్యే బోన్ల విజయచంద్ర, ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ తదితరులు ప్రారంభించారు. ఈ మేరకు సినీతార అనసూయ భరద్వాజ్ జ్యోతిని వెలిగించగా ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కేవలం వ్యాపార పరంగానే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సిఎస్ఆర్ నిధులతో ఆ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సంస్థ చైర్పర్సన్, హోల్ టైమ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 39వ షోరూంను ఇక్కడ ప్రారంభించడం తమ ప్రయాణంలో ఒక తీపి జ్ఞాపకమని, స్థానికుల అభిరుచులకు తగ్గట్టుగా వినూత్న శైలి వస్త్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజోవతి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ 2026. అలాగే ముందుగా మన మీడియా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్, డిజిటల్, ప్రింట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనందరి ఫేవరెట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39వ స్టోర్ గ్రాండ్ లాంచ్ పార్వతీపురంలో ఇంత గ్రాండ్ స్కేల్లో కవర్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అది అంతే, మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దాని గురించి. బట్ మన పార్వతీపురంకి నేను చాలా అవాక్ అయ్యేలాంటి కలెక్షన్స్ అండ్ ప్రైజెస్ తీసుకొచ్చారు. వాళ్ళు 39వ స్టోర్, అలాగే సౌత్ ఇండియా ఫ్యాషన్ ఇండస్ట్రీలో వారి లెగసీని 17 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. అండ్ ఇట్స్ అన్బిలీవబుల్ దట్ ద వెల్కమ్ దే గెట్. ఏ స్టోర్, ఏ లాంచ్ అయినా, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా చాలా మంచి, అంటే ఒక నమ్మకం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది. అండ్ నేను ఇప్పుడే అభినయ్ గారితో చెప్తున్నాను దట్ ఇవి హైదరాబాద్లో ఉన్నాయా, మా ఊర్లో ఉండాలి, నేను ఇక్కడ ఇంత మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టారు పార్వతీపురంకి అని. ఐఎమ్ వెరీ హ్యాపీ మీ అందరి కోసం, బికాజ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నాట్ జస్ట్ ఫర్ ఓన్లీ లేడీస్ అండ్ గర్ల్స్, కంప్లీట్ ఫ్యామిలీకి చక్కటి కలెక్షన్స్ తీసుకొచ్చింది ఫర్ పార్వతీపురం. అండ్ న్యూ ఇయర్ మొదలుకొని ఇప్పుడు మనకి సంక్రాంతి, హోలీ అండ్ ఉగాది, ఇంకా మనకి సెలబ్రేషన్స్కి కొదవలేదు. అలాగే మీ పర్సనల్ ఈవెంట్స్ కూడా, పెళ్ళిళ్ళకి, అలాగే యానివర్సరీస్, బర్త్డేస్, తప్పకుండా అందరూ కుటుంబ సమేతంగా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చి వారి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అండ్ కలెక్షన్స్ అండ్ ప్రైజెస్ని మిస్ అవ్వకుండా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఐ థింక్ ఈవెన్ హ్యాండ్లూమ్ శారీస్ నేను వస్తుంటే చూశాను, లైక్ 5 శారీస్ 300 రూపాయలకి. మధ్య ఐ కాంట్ బిలీవ్ ఇట్. బ్లౌజ్ పీస్ రాదు, ఖర్చు కూడా రాదండి 300. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ బ్రాడ్ ఫ్యాషన్. మీరు ఫ్యాషన్ని ఇంత అందుబాటు ధరల్లోకి మన పార్వతీపురంకి తీసుకొచ్చినందుకు. అండ్ ప్రైస్ అలా ఉందని చెప్పేసి క్వాలిటీ కానివ్వండి, కలెక్షన్ కానివ్వండి, అబ్బాయిలాగా కూడా లేదు, అబ్బా లాగా ఉన్నాయి. సో మీరు మీ కుటుంబంతో సహా పార్వతీపురం, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు, వైజాగ్ దాకా వెళ్ళక్కర్లేదు, ఇప్పుడు సౌత్ ఇండియానే మన దగ్గరకు వచ్చేసింది. హ్యాపీగా వచ్చి ఎంజాయ్, బికాస్ దే హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా వచ్చి షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఇది మా ఆహ్వానం. థ్యాంక్ యూ. ఆల్సో మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు సౌత్ ఇండియా ఫ్యామిలీ. ఐ కాల్ ఇట్ ఫ్యామిలీ బికాస్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ. యూ వోంట్ బిలీవ్, అభినయ్ గారికి ఆడపిల్లలు నాకే అంత తెలీదు చీరల గురించి, ఏంటి, వాట్ ఈస్ దిస్ డిజైన్. సో అంత మనసు పెట్టి ఒక్కొక్కటిగా చూస్ చేసుకొని మన పార్వతీపురంకి తీసుకొచ్చారు. సో సురేష్ గారు, అభినయ్ గారు, నవీన్ గారు అండ్ రాకేష్ గారు, కేశవ్ గారు, we all miss you today. రాలేదు. ఐ థింక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మాకు వదిలేస్తారు ఇక్కడ పార్వతీపురంకి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్సో విత్ అ న్యూ స్టోర్, సౌత్ ఇండియా ఆల్సో గివ్స్ అ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. చాలా మందికి ఉపాధి కూడా కలిగిస్తుంది ఏ ఊరికి వస్తారు. సో అందరికీ ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు చాలా శుభదినం అని చెప్పాలి. ఈ వస్త్ర ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పార్వతీపురంలో కూడా అడుగుపెట్టారు. ముందుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యానికి పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం నుంచి సాదరంగా స్వాగతం పలుకుతున్నానండి. మీకు ఈ వస్త్ర ప్రపంచాన్ని పార్వతీపురం కూడా పరిచయం చేస్తున్నారు. కంచిపట్టు శారీస్ నుంచి, ధర్మవారి శారీస్ నుంచి, పిల్లలకు కావాల్సిన మంచి బట్టల నుంచి
మెన్స్ వేర్కి కావాల్సిన డిజైన్స్లో కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చూసి వచ్చాం మొత్తం అంతా. వైజాగ్లో దొరికే ఆల్మోస్ట్ హైదరాబాద్లో దొరికే, బెంగళూరులో దొరికే, పెద్ద సిటీలో దొరికే అన్ని క్లాతింగ్ కూడా మన పార్వతీపురంలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఒక చాలా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే మా వాళ్ళు పండుగ వస్తేనే పక్క ఊర్లకు వెళ్ళి మంచి బ్రాండ్ కొనుక్కోవాలని ఆలోచనలు ఉంటారు. బట్టలు పెట్టే ఖర్చు ఒకటైతే ట్రావెల్కి పెట్టే ఖర్చు ఇంకొకటి. దాన్ని ఆల్మోస్ట్ తీయడం వల్ల ఇంకో 2-3 బట్టలు ఎక్స్ట్రా కొనుక్కోగలుగుతారు. సో అందుకని మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. వీళ్ళు వ్యాపారమే చేయకుండా ఇది వ్యాపారం అనుకుంటారు చాలామంది. కానీ నేను నమ్మేది ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎవరైతే వస్తాయో ఆ బ్రాండ్ పార్వతీపురం బ్రాండ్ని కూడా, మన ఊరు బ్రాండ్ని కూడా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందనే ఒక గొప్ప నినాదాన్ని నమ్మేవాడిని. ఎందుకంటే ఒక బ్రాండ్ ఏదైతే వస్తుందో ఆ బ్రాండ్ ద్వారా ఆ ఊరికి, ఆ చుట్టుపక్కల ఉండే వాటికి కూడా ఖచ్చితంగా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ హెల్ప్ జరుగుతుంది అనే విషయాన్ని నమ్మే వ్యక్తిని. అందులో ఇంత మంచి షాపింగ్ మాల్ పార్వతీపురంకి రావడం, అలాగే దాదాపుగా 140 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లోకల్ వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. పార్వతీపురము అభివృద్ధి చెందుతుంది, పార్వతీపురాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటున్నారు అనే విషయాన్ని ప్రగాఢంగా నమ్మేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక బిజినెస్ కింద కాకుండా ఇది కూడా ఒక అభివృద్ధిలో తిన పాత్ర చేయగలుగుతుంది అనే విషయాన్ని. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ట్యాక్సెస్ పే చేస్తారు, రెవెన్యూ వస్తుంది, పర్చేజ్ పవర్ పెరుగుతుంది, అలాగే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్గా ఇది కూడా ఒక పాజిటివ్ వైబ్లో క్యాటలిస్ట్గా పనిచేస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, వీళ్ళు వ్యాపారమే కాకుండా సిఎస్ఆర్లో చాలా వరకు చేస్తారు. మనకు తెలియంది టీటీడీలో చాలా వరకు అన్నదాన సత్రాలు కట్టారు, గంగా జలాన్ని శుద్ధి చేయడంలో వీళ్ళు కూడా చాలా వరకు డబ్బులు ఇచ్చున్నారు, స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా వరకు డబ్బులు ఇచ్చున్నారు. అదే విషయాన్ని వీళ్ళు విషయం చెప్తే పార్వతీపురంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టానికి కూడా సమాజ బాధ్యత కింద, అంటే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పార్వతీపురంలో ఉన్న మారుమూల పాఠశాలకు కానీ వీటికి కూడా తన వంతు కృషిగా కూడా ఇస్తానని ఒక పెద్ద మనసు చాటుకున్నారు అభినయ్ గారు, అలాగే నవీన్ గారు. సో మీ ఇద్దరికి కూడా మా ఊరి తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39th స్టోర్ గ్రాండ్ ఇనాగరేషన్ ఈరోజు చేసామండి. మన ఎమ్మెల్యే గారు అండ్ అనసూయ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ యాజ్ మీ అందరికీ తెలుసు 39th బ్రాంచ్ ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ది. అండ్ రీసెంట్గా మేము వైజాగ్లో కూడా ఓపెన్ చేసాము మా 38th బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసాం విఐపి రోడ్లో. సో మాకు ఈ కోస్టల్ ఆంధ్ర సైడ్ వచ్చే లవ్ మాకు చాలా ఎక్కువ ఉంటుంది, అందుకనే వీ కీప్ ఓపెనింగ్ బ్రాంచెస్ హియర్. అట్ ద సేమ్ టైమ్ more than 80% ఆఫ్ ద ప్రోడక్ట్స్ బిలో 3,000 ఉంటాయి. అండ్ మనకి పండగ వరకే కాదు, వచ్చే పెళ్ళిళ్ళ సీజన్ కానీ అన్ని సీజన్స్కి మనకు ఆఫర్స్ మారుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. సో క్వాలిటీ ప్రోడక్ట్స్ అట్ గుడ్ ప్రైజింగ్, అట్ ద సేమ్ టైం వాల్యూ ఫర్ మనీ కస్టమర్స్ కోసం మేము ఇస్తామండి. సో ఇలానే మమ్మల్ని దీవిస్తూ ఆదరిస్తూ ఉండండి. మేము ఇంకా షాప్స్ పెట్టుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.